అందరికీ నమస్కారం. నా పేరు రుద్రశేఖర్ నాయుడు, జనసేన పార్టీ. వైసీపీ ట్రాప్లో పడి వైసీపీ కీలుబొమ్మగా మారిన దాసరి రాము ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కానీ, జనసేన పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కానీ వీటికి నిదర్శనం. దాసరి రాము గారిని మేము సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. దాసరి రాము గారు, మీకు జనవాణి పనితీరు గురించి ఏం తెలుసు? జనవాణిలో వచ్చిన అర్జీలని ఎన్నిటిని పరిష్కరించామో మీకేం తెలుసు? పూర్తి అవగాహన రాహిత్యంతో, మిడిమిడి జ్ఞానంతో మీరు మాట్లాడే మాటలు ఈ స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కాదని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే జనసేన పార్టీ జనవాణికి ఎవరైనా ఒక సమస్యతో వస్తే వాళ్ళని ఒక బాధితుల కింద చూడడమే తప్ప కులాల పరంగా విడదీసి వీళ్ళు కాపు కులం, వీళ్ళు కమ్మ కులం, వీళ్ళు దళిత వర్గం అని చెప్పని ఏనాడు విడదీసి చూసిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ అలా ఏనాడు చూడదు అని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. అలాగే మీరు ప్రస్తావించిన గాదే సాయికృష్ణ మేనమామ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2024 ఎన్నికల్లో విజయవాడ కేంద్రంగా దేవినేని అవినాష్కి పనిచేసిన మాట వాస్తవం కాదా? ఆనాడు మా అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్నో మార్లు విమర్శించిన మాట మీరు మర్చిపోయారా అని చెప్పని సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఒక రౌడీ షీటర్కి కులాన్ని ఆపాదించి మీరు కూడా వైసీపీ క్రిమినల్ రాజకీయ నాయకుల్లాగా మాట్లాడడం పూర్తిగా సమంజసం కాదు అని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలా అని చెప్పని ఆ తల్లి బాధ ఎవరు తీర్చలేనిది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లిని పరామర్శించి వాళ్ళకి పూర్తి న్యాయం చేకూరే విధంగా ఈరోజు ఆ దర్యాప్తు జరగడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. అలాగే వైసీపీ క్రిమినల్ రాజకీయ నాయకులకి వంత పాడుతూ మీరు కూడా రౌడీ షీటర్లకి కులాన్ని ఆపాదించి మాట్లాడడం పూర్తిగా సమంజసం కాదు అని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వైసీపీ నాయకులు వేస్తున్న ట్రాప్లో మీరు పడొద్దని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకు అంటే గతంలో అంబటి రాంబాబు గారు కాపులు అంటే వ్యసనపరులు, కాపులు అంటే తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పని ఆ రోజు కాపు కులాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఈనాడు ఒక రౌడీ షీటర్కి కాపు కులాన్ని తగిలించి కాపులందరూ ఇలాగే వ్యసనపరులు, తెలివి తక్కువ వాళ్ళు, ఇలాగ రౌడీ షీటర్లు అని చెప్పని కాపు కులాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు కూడా దాన్ని భుజాన వేసుకొని మాట్లాడడం పూర్తిగా సమంజసం కాదు. దాసరి రాము గారు మీకు ఒకటే విషయం తెలియజేస్తున్నాం. మీరు కాపు కులం భుజాన వేసుకొని ఒక ఐడెంటిటీ క్రైసిస్తో తిరుగుతున్నారు అని చెప్పని మాకు అనిపిస్తూ ఉన్నది. మేము ఈ మాట మాట్లాడడానికి పూర్తిగా వివరణిస్తాను. ఒక చిన్న సంఘాన్ని ఏర్పాటు చేస్తేనే ఆ సంఘానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇలా వివిధ హోదాల్లో కొంతమంది కుల నాయకులకి మన పదవులు ఇవ్వడం మనం గతంలో చూసాం, భవిష్యత్తులో చూస్తాం కూడా. మీరు సౌత్ ఇండియా కాపు జేఏసీ అని చెప్పని పెట్టి మీరు ఒక్కళ్ళే వాటిల్లో ఉండడానికి అర్థం ఏంటి? ఇంకెంతమందికి పదవులు ఇవ్వకుండా మీరు ఒక్కళ్ళే ఆ హోదాలో ఉండడానికి గల అర్థం ఏంటో మేము చెప్పమంటారా? మీకు కాకుండా ఇంకెవరికైనా ఆ పదవులు ఇస్తే మీ ఐడెంటిటీ వాళ్ళకు కూడా పంచడం జరుగుతుంది. మీ స్థాయి ఎక్కడ తగ్గిపోతుందా అని చెప్పని మీ ఐడెంటిటీ క్రైసిస్ అని చెప్పని మాకు అర్థమవుతా ఉన్నది. అలాగే జనసేన పార్టీకి పనిచేశాను, జనసేన పార్టీకి ఊడిగం చేశాను అని మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే పూర్తిగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎక్కడికక్కడ మీ ఐడెంటిటీ క్రైసిస్తో జనసేన పార్టీని పొగిడితే మన వెనకాల నలుగురు తిరుగుతారు, మనకి భుజం కాస్తారు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి రూములు తీస్తారు, కార్లు పెడతారు, మనల్ని గౌరవప్రదంగా చూస్తారు. జనసేన పార్టీకి అండగా నిలిస్తే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పని మీకు తెలుసు కాబట్టే జనసేన పార్టీకి మీరు అండగా నిలిచారు ఆ రోజు. అది కూడా మీ పూర్తిగా స్వలాభం కోసమే అని చెప్పని సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇకనైనా జనసేన పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం మానుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు యువత మొత్తం మిమ్మల్ని పరిగెత్తిచ్చే పరిస్థితి ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కానీ, జనసేన పార్టీని ఉద్దేశించి కానీ మిడిమిడి జ్ఞానంతో విమర్శలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు యువతే మిమ్మల్ని తరిమి కొట్టారని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.